గ్రామాల అభివృద్ధిలో సర్పంచులదే కీలక పాత్ర ఉంటుందని కొత్తగూడెం శాసనసభ్యులు వనమ వెంకటేశ్వరరావు తెలిపారు. బుధవారం ఐడీఓసీ కార్యాలయంలో స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్ 2023 ఉత్తమ గ్రామ పంచాయతీలకు జిల్లా స్థాయి సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలలో 15 గ్రామ పంచాయతీలు స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్ ఉత్తమ పంచాయతీలుగా ఎంపిక చేయబడ్డాయని చెప్పారు. ప్రజలకు సేవ చేసేందుకు సర్పంచ్కు మించిన పదవి మరొకటి లేదని, గ్రామ స్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించడానికి అవకాశం ఉంటుందని చెప్పారు. తాను 16 సంవత్సరాలు సర్పంచ్గా పనిచేశానని, ఆ రోజుల్లోనే రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఉత్తమ పంచాయతీ అవార్డు సాధించినట్లు చెప్పారు. ఈ సందర్భంగా స్వచ్ఛత సేవ గోడపత్రికలను ఆవిష్కరించారు. అనంతరం ఉత్తమ గ్రామ పంచాయతీలుగా ఎంపికైన 15 పంచాయతీల సర్పంచులను, జెడ్పీటీసీలను, ఎంపీపీలను, ఎంపీడీఓలను, ఎంపీఓలను, కార్యదర్శులను శాలువాలు, ప్రశంసా పత్రాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖరరావు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మధుసూదన్ రాజు, డిఈఓ విద్యాలత, డిపిఓ రమాకాంత్, సర్పంచులు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీడీఓలు, ఎంపీఓలు, కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. ఆదివాసీ సమన్వయ మచ్ భారత్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో భద్రాచలం కేంద్రంగా 2 రోజుల పాటు అంతర్జాతీయ ఆదివాసీ హక్కుల దినోత్సవ కార్యక్రమం విజయవంతంగా జరిగింది. భద్రాచలం బ్రిడ్జి సెంటర్ నుండి చర్లా రోడ్ కేకే ఫంక్షన్ హాల్ వరకు ఆదివాసీ సాంస్కృతిక శోభయాత్ర కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా అస్సోం ఎంపీ నాభా కుమార్ షరాని సాంస్కృతిక శోభయాత్రలో పాల్గొని అంబేద్కర్ సెంటర్లో ఉన్నటువంటి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కు ఐటీడీఏ రోడ్లో ఉన్నటువంటి కొమరం భీం, రాణి దుర్గావతి, సోయం గంగులు మరియు మిగిలిన ఆదివాసీ పోరాట యోధుల యొక్క విగ్రహాలకు పూలమాలలు వేశారు. సుమారు 20 రాష్ట్రాల నుండి వచ్చినటువంటి ప్రతినిధులు మరియు వివిధ సాంస్కృతిక బృందాలతో కోలాహలంగా శోభయాత్ర దిగ్విజయంగా నిర్వహించారు. ఈ యాత్రను ఉద్దేశిస్తూ అస్సాం ఎంపీ నవాబ్ కుమార్ షరాని మాట్లాడుతూ ఆదివాసులు అన్ని రంగాలలో ముందుకు రావాలని, దానికి అనుగుణంగా ఐక్యతతో ముందుకు సాగాలని కోరారు. అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదివాసులకు భారత రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులను, పకడ్బందీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో కొత్త కులాలను షెడ్యూల్ జాబితాలో చేర్చడాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని, అంతేకాకుండా షెడ్యూల్ ఏరియా ప్రాంతాలలో నివాసం ఉన్నటువంటి గుత్తి కోయలకు వారిని కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలుగానే గుర్తిస్తున్నారని, వారికి కుల ధృవీకరణ పత్రాలు అందించి వారికి కూడా పోడు భూముల హక్కు పత్రాలు ఇవ్వాలని కోరారు. రాబోయే కాలంలో ఆదివాసులు విద్యలోను, ఉపాధిలోను, వ్యాపారంలోను, వివిధ రంగాలలోని అవకాశాలు దొరికే విధంగా ప్రభుత్వాలు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమం ఆధార సొసైటీ, ఆదివాసీ ఉద్యోగస్తుల సంక్షేమం మరియు సాంస్కృతిక సంఘం, ఆదివాసీ న్యాయవాదుల సంఘం వారి ఆధ్వర్యంలో భద్రాచలంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం విజయవంతానికి నాయకులు ఆర్ఎం పాపారావు, వీరస్వామి, మీసాల కృష్ణయ్య, రేసు కళ్యాణ్, వెర్పా శ్రీనివాస్, సుధారాణి, దుర్గా, జగ్గా పుల్లయ్య, నెహ్రూ, ముర్లా రమేష్, స్థానిక భద్రాద్రి ఆదివాసీ సమితి నాయకులు పూనం కృష్ణదొర, పాయం రవివర్మ, అడ్వకేట్ గనిబోయిన చింపిరయ్య, ప్రొఫెసర్ ఆపాక నాగేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ప్రాంతాల నుండి విచ్చేసిన ఆదివాసీ తెగల నాయకులు కృషి చేసినట్లు ఆదివాసీ తెగల సమన్వయకర్త సోయం కన్నారాజు తెలియజేశారు. समाज के लिए संगठन के लिए काम करना चाह रहे हैं, संगठन के लिए काम करते हैं और हमारे आदिवासी समाज की महिलाएं और इनको बाहर निकालना है, काम करने के लिए जागरूक करना है। ये पूरा ग्राउंड क्योंकि एमपी से रही, उनके जो स्टेच्यू उनके हमारे यहीं पे है अभी, उसका मैंने माल्यार्पण किया है और ये हम संदेश देना चाहते हैं समन्वय मंच भारत की तरफ से कि हमारे जो आदिवासी समाज के भाई बहन लोग हैं, युवा है, युवती है, छात्र छात्रा है, वो एकत्रित हो और संविधान के बारे में समझे और इसके बाद जो भी हम लोगों को शोषित कर रहे हैं जो उसको शोषण से हम लोग बाहर निकले। इन्हीं सबों के साथ मैं गंगा मेहता, राष्ट्रीय अध्यक्ष समन्वय मंच भारत। जय हिंद। I am member of parliament from Assam, independent second time. मैंने यहाँ हम लोग भारतीय आदिवासी समन्वय मंच के द्वारा जो आदिवासी अधिकार दिवस है आज का, तो वही में सम्मिलित होने के लिए आया हूँ और ये स्पेशल हमारे लिए इसलिए है, हम लोग इंडिया का दूसरा पार्ट में हम बहुत सारा ये मनाया था, लेकिन पहली बार साउथ में हमको ये मनाने का मौका मिला और भद्राचलम और तेलंगाना आने का हमको मौका मिला। यहाँ तेलंगाना, आंध्र प्रदेश और छत्तीसगढ़ का संगम स्थल है।
12-13 सितंबर 2023 को भद्राचलम तेलंगाना में समन्वय मंच भारत की तरफ से अंतर्राष्ट्रीय आदिवासी अधिकार दिवस का समारोह रखा गया है और ये बहुत ही हमारे आदिवासी भाइयों के लिए बहुत महत्वपूर्ण समारोह है। इसमें हमारे विभिन्न प्रदेशों के विभिन्न जिलों के जो हमारे आदिवासी समाज के भाई बंधु हैं वो एकत्रित हो रहे हैं और इसके मार्फत हम पूरे देश में एकजुटता और सामूहिकता का एक संदेश देना चाहते हैं, जिसके आधार पे हम लोग को एकत्रित होकर जो हमारे हक अधिकार है ये हम लेना चाहते हैं और हमारे जो समाज के ग्रामीण और शहरी क्षेत्र में जो लोग रहते हैं उनको ఆదివాసీ హక్కుల పరిరక్షణకై ఇక్కడ భద్రాచలంలో జరుగుతున్నటువంటి ఈ సదస్సులో అంటే గోవాలో జరుగుతున్నటువంటి ఈ సదస్సుని భద్రాచలంలో నిర్వహించడం ఇక్కడ ఉన్నటువంటి ఆదివాసులకు ఎంతో ఆనందదాయకంగా ఉంది. దీని ఉద్దేశం ఏంటంటే ఆదివాసీ హక్కుల పోరాట అంటే హక్కుల కోసం హక్కులైతే నిర్వహించే హక్కులైతే అమలు చేసే దాంట్లో ప్రభుత్వం విఫలమవుతుందనే ఉద్దేశంతోనే ఇక్కడ ఈ 23 రాష్ట్రాల నుండి వచ్చినటువంటి ఆదివాసీ జనం మొత్తం కలిసి ప్రపంచ ఆదివాసీ హక్కుల దినోత్సవ సందర్భంగా మరి ఈరోజు భద్రాచలంలో 12-13వ తారీఖున మరి అంతర్జాతీయ స్థాయి ఆదివాసులకు దినోత్సవం జరుపుకోవడం కోసం సుమారు 20 రాష్ట్రాల నుంచి సుమారు 2,000 మంది ప్రతినిధులు మరి భద్రాచలం చేరుకున్నారు. మరి అంతరించిపోతున్నటువంటి ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయాల కాపాడడం కోసం మరి అడవి హక్కుల చట్టం, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఆదివాసులకు ఎటువంటి అభివృద్ధి జరగకపోవడం దీనిపైన తీర్మానం చేసి ఐక్యరాజ్య సమితికి మరి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు మరి ఆదివాసీ సమన్వయ మంచ్ భారత్ తరఫున ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉన్నది. కాబట్టి ఇప్పటికైనా ఆదివాసులందరూ ఐక్యంగా ముందుకు వచ్చి మన యొక్క హక్కుల్ని కాపాడడం కోసం రావాలని కోరుతూ ఉన్నాం. జై ఆదివాసీ. అర్హులైన ప్రతి ఒక్కరికి ఆయుష్మాన్ భవ ఆరోగ్య కార్డులు జారీ చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అలా తెలిపారు. బుధవారం పాల్వంచ కమ్యూనిటీ హెల్త్ కేంద్రంలో ఆయుష్మాన్ భవ కార్యక్రమాన్ని ఢిల్లీ నుండి రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము వర్చువల్ ద్వారా ప్రారంభించారు. ఈ ప్రారంభ కార్యక్రమానికి పాల్వంచ కమ్యూనిటీ హెల్త్ కేంద్రం నుండి జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక, జిల్లా వైద్యాధికారి డాక్టర్ శిరీష, ఆసుపత్రుల సమన్వయ అధికారి డాక్టర్ రవిబాబు, ఆసుపత్రి పర్యవేక్షకులు డాక్టర్ ముక్కెంటేశ్వరరావు, ప్రోగ్రాం అధికారి డాక్టర్ మణికంఠరెడ్డి తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం ప్రారంభం అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలలో తెల్ల రేషన్ కార్డు కలిగిన ప్రతి కుటుంబానికి ఆయుష్మాన్ భవ ఆరోగ్య కార్డులు జారీ చేయనున్నట్లు చెప్పారు. జిల్లాలలో ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఉచిత వైద్య సేవలు అందిస్తున్నామని, దీనికి అదనంగా ఆయుష్మాన్ భవ ద్వారా ఆరోగ్య కార్డులు జారీ చేయనున్నట్లు చెప్పారు. Health and wellness services should be given to each and everyone. So nobody should be left out in a program main intention. So the main intention or main priority of this program is universal health coverage. We already mana state lo chestunnamo. In addition to that, even Government of India guidelines they have given. By Government of India issued guidelines kinda we have 3 main important things which we have to do in this program. Main one thing is, first thing is Ayushman Aapke Dwarani. So దీని కింద ఎవరైతే ఎలిజిబుల్ వైట్ రేషన్ కార్డు ఉన్న ఎలిజిబుల్ బెనిఫిషియరీస్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ ఆయుష్మాన్ భారత్ అనే కార్డ్స్ ఇస్తారు. వాళ్ళకి ఆయుష్మాన్ ABH ఐడీస్ అని కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. సో దాని కింద ఎవరి దగ్గర అయితే వైట్ రేషన్ కార్డ్స్ ఉన్నాయో దే విల్ బి ఎలిజిబుల్ ఫర్ 5 lakhs వరకు మెడికల్ ఫెసిలిటీస్ వాళ్ళు దే కెన్ యూజ్ అండర్ దిస్. సో ఇక్కడ ఉన్న మన డిస్ట్రిక్ట్ లో ఉన్న ఆరోగ్య మిత్రాస్ ఎవరైతే ఉన్నారో దే విల్ టేక్ ఫార్వర్డ్ దిస్ ప్రోగ్రామ్. ఇంటింటికి వెళ్ళి, అంటే ఇది ఆయుష్మాన్ ఆప్కే ద్వారా అంటే మనమే వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి ఈ కార్డ్స్ ఇచ్చే ప్రోగ్రామ్ అన్నమాట. సో దిస్ హెల్త్ సర్వీసెస్ ఆర్ బీయింగ్ ప్రొవైడెడ్ ఎట్ ద డోర్ స్టెప్. దానికి అవర్ సీనియర్ వాకర్స్ క్లబ్ మెంబర్, లయన్స్ క్లబ్ మెంబర్, రిటైర్డ్ డిఈ దారా మల్లికార్జునరావు 80వ జన్మదిన వేడుకలు బుధవారం నాడు భద్రాచలం జూనియర్ కాలేజ్ గ్రౌండ్ వద్ద మరియు దుర్గా హోటల్ వద్ద వాకర్స్ బంధుమిత్రులు, సహచర ఉద్యోగులు, కుటుంబ సభ్యుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ 80 సంవత్సరాల వయసు వచ్చినప్పటికీ సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా, యువ నాయకుడిగా ఉండడం ఎంతో అదృష్టమని పేర్కొంటూ మిగతా వారు కూడా ఆయనను చూసి నేర్చుకోవాల్సిన ఆవశ్యకత ఉందని అన్నారు. ఈ సందర్భంగా దారా మల్లికార్జునరావు చేతుల మీదుగా కేక్ కట్ చేసి 80వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వాకర్ సభ్యులు
పి సత్యనారాయణ, డిఎస్ శంకర్రావు, వైవి రమణ, ఆదర్శ్ కుమార్, సుబ్బారావు, బి వెంకటరెడ్డి, సర్వేశ్వరరావు, ప్రసాద్ రాజు, రమేష్, నరసింహారావు, రంగారెడ్డి, బుడగం శ్రీనివాస్తో పాటు మల్లికార్జునరావు కుమారులు బాలాజీ, రామకృష్ణ, సుబ్బారావులు పాల్గొన్నారు. ఐటీసీ పిఎస్పిడి పేపర్ మిషన్ 6లో ఎంప్లాయీగా పనిచేస్తున్న వెంకటరామయ్య కుమార్తె దేవిరెడ్డి ప్రతూష ఎంబీబీఎస్ కొరకై నీట్లో ఉత్తమ ప్రతిభను కనబర్చింది. ఓపెన్ కేటగిరీలో 510 మార్కులతో రాష్ట్ర ర్యాంక్ 2031 సాధించి ప్రభుత్వ మెడికల్ కళాశాల కొత్తగూడెం నందు సీటు సాధించింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొత్తగా పెట్టిన మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ సీటు సాధించిన ప్రతూషను పలువురు అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో ఏజెన్సీ ప్రాంతంలో వైద్య సేవలు అందించాలని ఆకాంక్షించారు. శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఐఎన్టీయూసీ అండ్ మిత్రపక్షాలు అధ్యక్షులు కోనె రామారావు, ప్రధాన కార్యదర్శి యారం పిచ్చిరెడ్డి, యూనియన్ సీనియర్ నాయకులు, కార్యవర్గ సభ్యులు, ఎంప్లాయీస్ ఉన్నారు. ఖమ్మం నియోజకవర్గ పరిధిలో ఉన్న డబుల్ ఓటర్ల జాబితాపై నిగ్గు తేల్చాలని కోరుతూ ఖమ్మం అసెంబ్లీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, నగర మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ఆదర్శ్ సురభికి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కమిటీ సభ్యులు మువ్వా విజయబాబు బుధవారం ఫిర్యాదు చేశారు. నియోజకవర్గ వ్యాప్తంగా 5,000కు పైగా ఓటర్ల పేర్లు 2 వేర్వేరు పోలింగ్ బూత్ కేంద్రాల్లో నమోదై ఉన్నట్లు తాము గుర్తించామని ఆ వినతి పత్రంతో పేర్కొన్నారు. వారు గుర్తించిన జాబితాను ఎన్నికల అధికారికి అందజేశారు. ఈ సందర్భంగా మువ్వా మాట్లాడుతూ ఖమ్మం నియోజకవర్గంలో 3,320 మంది ఓటర్ల పేర్లు ఇక్కడే ఉన్న 2 వేర్వేరు పోలింగ్ బూత్లలో నమోదై ఉండగా పాలేరు, మదిర, వైరా, ఇల్లందు నియోజకవర్గాల పరిధిలో ఉన్న 2,083 మంది ఓటర్ల పేర్లు ఇక్కడ ఉన్న పోలింగ్ బూతుల కేంద్రాల్లో ఓటర్లుగా నమోదై ఉన్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలో వీటిని పరిశీలించి వాటిని తొలగించాలని ఎన్నికల రిటర్నింగ్ అధికారిని కోరారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ డైరెక్టర్ తాళ్ళూరి బ్రహ్మయ్య, కార్పొరేటర్ మాలీదు జగన్, సర్పంచ్ ముందడుపు తిరుమలరావు తదితరులు పాల్గొన్నారు. లయన్స్ క్లబ్ ఆఫ్ భద్రాచలం మరియు లయన్స్ సమర్పణ క్లబ్ కొత్తగూడెం సహకారంతో భద్రాచలం పట్టణంలోని స్థానిక నన్నపనేని మోహన్ హై స్కూల్ విద్యార్థులకు యూనిఫామ్ టైలరింగ్ ఛార్జెస్ కోసం 5,600 రూపాయలను వితరణ అందజేయడం జరిగింది. స్కూల్ మౌలిక అవసరాల కోసం స్వచ్ఛందంగా ముందుకు రావాలని ఈ సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సమర్పణ కొత్తగూడెం అధ్యక్షులు నిట్టా సమాధానం, భద్రాచలం క్లబ్ అధ్యక్షులు భీమవరపు వెంకటరెడ్డి మరియు కార్యదర్శి గుండు శరత్, క్లబ్ సభ్యులు హెచ్ఎంపి రాజ్యలక్ష్మి కుమారి, జి వెంకటేశ్వర్లు, లక్ష్మీ తులసి, కె జయరాజు, బిల్లిపల్లి రంగారెడ్డి, మంగతయ్యారు, జి భరత్ కుమార్, పంజా సునీల్ కాంత్, నరసింహాచారి, తన్నీరు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని జార్ఖండ్కి చెందిన సిఆర్పిఎఫ్ సెక్టార్ హెడ్ క్వార్టర్స్ చెందిన శ్రీవిధి కుమార్ బిర్ది దర్శించుకున్నారు. ఆలయం వద్దకు వచ్చిన ఐఏఎస్ ఆఫీసర్ని ఆలయ అర్చకులు ఘన స్వాగతం పలికి పూలమాల, మేళ తాళాలతో ఆహ్వానించారు. ప్రధాన ఆలయంలోకి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం లక్ష్మీ తయారు అమ్మవారిని దర్శించుకున్నారు. అర్చకులు వేద ఆశీర్వచనం అందించారు. ఈ కార్యక్రమంలో భద్రాచల పట్టణ సిఐ నాగరాజు పాల్గొన్నారు. భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో ఆయుర్వేదిక్, యునాని ఆసుపత్రి మరియు హోమియో ఆసుపత్రులను ఇంటిగ్రేటెడ్ యోగా సెంటర్ను భద్రాచలం సభ్యులు, కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు మరియు ఏఐసీసీ సభ్యులు పొదం వీరయ్య ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా భద్రాచలం డివిజన్ ప్రజలను కోరారు. భద్రాచలం పట్టణంలో నిర్వహించబడుతున్న ఆదివాసీ జాతీయ సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొన్న గౌరవ నియోజకవర్గ శాసనసభ్యులు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు, ఏఐసీసీ సభ్యులు పొదం వీరయ్య ఈ సందర్భంగా దేశం నలుమూలల నుండి వచ్చినటువంటి ఆదివాసీ నాయకులతో మాట్లాడడం జరిగింది. దేశంలో ప్రజాస్వామ్యం అయోమయ పరిస్థితిలో ఉందని, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని మార్చుదామని కొందరు రాక్షసత్వ నాయకులు ప్రయత్నిస్తున్నారని, ఇలాంటి వాటన్నిటినీ సమర్థంగా ఎదుర్కోవాలంటే మనమందరం కలిసికట్టుగా పోరాడాలని ఎమ్మెల్యే వీరయ్య కోరారు.
ఆనాటి భారతదేశ కాంగ్రెస్ ప్రభుత్వాలు ముఖ్య నాయకులైన జవహర్లాల్ నెహ్రూ గారు, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ వంటి నాయకులు ముందస్తు చర్యలే మన స్వేచ్ఛగా బతకడానికి ఉపయోగపడుతున్నాయని అన్నారు.